ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. మనం పంచతంత్రంలో చివరి కథలు చెప్పుకుంటున్నాం. పూర్వమట చంద్రకేతు మహారాజు గారని ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు. ఇంకా పిల్లవాడికి కజిన్ బ్రదర్స్ వాళ్ళు వీళ్ళు చాలామంది ఉంటే ఈ పిల్లలకి కాలక్షేపం కోసం రాజుగారు ఒక కోతుల గుంపుని ఒక గొర్రెల మందని పెంచేవాడట. పిల్లలు గొర్రెల మీద పోటీలు పెట్టుకునేవాళ్ళు గొర్రెల మీద ఎక్కి తిరిగేవాళ్ళు, గొర్రెలు ఆడుకుంటూ ఉండేవి, బాగుండేది. అక్కడి నుంచి కోతుల గుంపు కూడా పొద్దుస్తమానం వాటికి తిండి పెట్టడం, వాటితో అవి చెట్లు ఎక్కితే పైనుంచి కాయలు కోయించుకుని తినటం, ఇలా సరదా పడేవాళ్ళు. కోతుల గుంపు కూడా తిరుగుతూ ఉండేది. ఈ కోతుల గుంపులో కొన్ని పిల్ల కోతులు, కొన్ని నడివయసు కోతులు, కొన్ని ముసలి కోతులు కూడా ఉండేవి. అన్నిట్లలో ఒక ముసలి కోతి చాలా తెలివిగలది. అయితే ఈ కోతి ఒక రోజున వంటశాల దగ్గర కూర్చుంది. ఈ వీళ్ళకి ఎట్లా ఉండేదంటే, వాళ్ళు రాజుగారి అబ్బాయిలు బాగా మేపేవాళ్ళు, గొర్రెల మందని మేపేవాళ్ళు, మరి కోతుల్ని మేపేవాళ్ళు. రుచికరమైన పళ్ళు గిళ్ళు అన్నీ శుభ్రంగా వీటికి పెట్టేవాళ్ళు. వంటశాలల్లోంచి రుచికరమైన పదార్థాలు కూడా వచ్చేవి ఈ కోతులు అవి తినడానికి. ఒక లైన్గా పిల్లల ఆటల ప్రదేశము, పక్కన వంటశాల, తర్వాత గుర్రాల శాల, ఇట్లా లైన్గా ఉండేవి. అయితే ఈ కోతి ఒకరోజు చూస్తుంటే అదొక గొర్రెని చూస్తుంది. ఆ గొర్రెల మందలో ఒకటి పరమ తుంటరి గొర్రె ఒకటి ఉండేది. సాధారణంగా గొర్రెలు తుంటరిగా ఉండవు. ఓ గొర్రెని చేస్తే అన్నీ అవే చేస్తుంటాయి, అందుకే వాటిని గొర్రెలు అంటారు. ఈ ఒకటి ఏమిటో కొంచెం ఎక్సెంట్రిక్. అదేం చేసేది, ఎంతసేపు వంటశాలల్లోకి వచ్చి ఇక్కడున్న పదార్థాలు తినడానికి ట్రై చేసేది. దానికి పెట్టే గడ్డి కాదం కూరగాయలు చాలేవి కాదు దానికి. ఈ కోతులు తింటున్న తినుబండారాలు వాటి మీద ఆసక్తిగా ఉండేది. ఎంతసేపు వంటింట్లో చొరబడేది. వంటింట్లో వాళ్ళు, ఆ వంట పని వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏవో ఒకటి విసిరేసి దాన్ని కేకలేసి తిట్టేవాళ్ళు, పరిగెత్తుకుంటూ పోయేది. అయితే ఒకనాడు ఒక ముసలి కోతి, ఆ ముసలి కోతి ఉంది కదా, అది ఇదంతా చూసింది. చూసి ఎవర్రా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామరా మనము అని తన గుంపుకి చెప్పింది. అన్ని కోతులు పక్కపక్కనవే, నీకు ఏమన్నా పెచ్చ, ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఏమిటి? రాజుగారి పిల్లలు ఎంత బాగా చూసుకుంటారు మనని, ఎంత రుచికరమైన పళ్ళు వస్తాయి. ప్రతి సీజన్లో ఏ ఋతువుకు సంబంధించిన పళ్ళు ఆ ఋతువులో ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాం కదా మనం. తర్వాత వాళ్ళు ఏమో బోల్డు పదార్థాలు, తిండి పదార్థాలు వండుకుంటారు, అందులో కొన్నైనా మనకు పెడతారు హాయిగా. ఎండాకాలం చల్లగా ఉంటుంది, శీతాకాలం వెచ్చగా ఉంటుంది. చెట్లు చేమలు ఎక్కి మన ఒళ్ళు దాచుకోవాల్సిన పని లేదు, పిల్లలు ప్రశాంతంగా ఉంటారు, ఎందుకు వెళ్ళిపోవటం అన్నారు. అనేసరికి అందరికీ చూపించింది. ఆ గొర్రెని చూడండి అర్రా అంటే, అవును అది తుంటరి గొర్రె, అవును అది వంటింట్లోకి చొరపడుతుంది, అవును వాళ్ళు కొడుతున్నారా దాన్ని, అవును కొట్టని, దానికి బుద్ధి వస్తుంది, నీకేం పోయింది మధ్యలో అన్నాయి మిగిలిన కోతులు. అంటే ముసలి కోతుంది, కాదర్రా, ఇలా అది ప్రతిరోజు జ్వరపడుతుంటే ఏదో ఒక రోజున ఆ వంట వాళ్ళకి విసుగుబుట్టి ఈ చేతిలో దాన్ని అదిలించడం కాకుండా ఆ కట్టెలు అవి తోస్తుంటారు. పొయ్యి అంతా గాడి పొయ్యిలు ఉంటాయి ఆ కాలంలో, స్టవ్లు ఏవి, పొయ్యిలు కదా. పొయ్యిలో గాడి పొయ్యిలో కొరకంచలు ఉంటాయి, సగం కాలిన కట్టెలు, పెద్ద పెద్ద పొయ్యిలు పెడతారు, వాటి మీద బాణళ్ళు ఉంటాయి. ఏ వేడి కొరకంచో ఎవడైనా దాని మీద కనుక విసిరేశాడనుకోండి అన్నది కోతి. అంటే విసిరేని, ఈ గొర్రె మొహానికి బుద్ధి వస్తుంది అన్నాయి మిగిలిన కోతులు. గొర్రె మొహానికి బుద్ధి రాదర్రా, గొర్రెకి బొచ్చు ఉంటుంది, ఊలు బొచ్చు, ఊలు కదా అది. ఈ కొరకంచు తగిలిందనుకో ఊలు కాలిపోతుంది, కాలిపోతే దానికి మరీ బుద్ధి వస్తుంది, పీడా పోతుంది అన్నారు మిగిలిన వాళ్ళు. బుద్ధి రాదు దానికి, బొచ్చు గనక అంటుకుందా గొర్రె వెర్రెక్కిపోతుంది. అది మన వైపుకు పరిగెత్తుకురాదు, తన వైపుకు పరిగెత్తగలదు, అది ఎక్కడికి వెళ్తుందో దానికే తెలియదు. పొరపాటున ఇటు గనక వెళ్ళి, రెండో పక్కన గుర్రపుశాల ఉంది కదా, వంటశాలకి ఇటు పక్కన గుర్రపుశాల, ఈ గుర్రపుశాల గనక అంటుకుందా ఈ గొర్రెబొచ్చు వల్ల, దానిపైన అంతా రెల్లేశారు, అంటుకుంటే గుర్రాలకు ఒళ్ళు కాలిపోతుంది. గుర్రాలకు కూడా బొచ్చు ఉంటుంది కదా, మొహం మీద కొంచెం ఉంటుంది, తోక కూర్చుంటుంది, సన్నటి నూగు. ఈ ఏదైనా అంటుకుని గుర్రాలకు గనక ఒళ్ళు కాలిందో చచ్చామే మనం అంది కోతి. మిగిలిన కోతలంటే ఇప్పుడు గొర్రె అది దూరుతోంది, దాన్ని కొట్టారు, దానికి బుద్ధి వస్తుంది, పోనీ రాదు, ఒళ్ళే కాలుతుంది నువ్వు అన్నట్టు. ఈ ఒళ్ళు కాలిన గొర్రె మొహాన్ని పోయి గుర్రపు సాలని అంటిస్తుంది, గుర్రాలకు ఒళ్ళు కాలుతుంది, మనదేం పోయింది, మనం చెట్టు ఎక్కి కూర్చుంటాంగా, మనకేమో ఇల్లా వాకిలా, మనకేం షెడ్లు లేవు, ఇక్కడ ఉన్న చెట్లన్నీ మనవే, మనం చెట్లు ఎక్కి కూర్చుంటాం, మనకేం భయం లేదు కదా. అంటే కోతంది, మీ బొందా అది కాదురా, గుర్రాలకి గనక ఒళ్ళు కాలిందంటే గుర్రానికి పుండు మానాలంటే కోతి కొవ్వు రాస్తే పుండు మానుతుంది, ఇది వైద్యం, కొన్ని పుస్తకాల్లో ఉంది. ఇప్పుడు గుర్రం ఒళ్ళంతా కాలిపోయింది, గుర్రాలకి పుండు పడిపోయినాయి,
ఆ పుండు మానాలంటే గుర్రం మళ్ళీ పరిగెత్తాలంటే ఏం చేయాలి? కోతుల్ని చంపి వాటి ఫ్యాట్ ఎంత ఉంటుంది? ఫ్యాట్ కోత ఎంత ఉంటుంది? దాంట్లో ఫ్యాట్ ఎంత ఉంటుంది? ఎన్ని కోతులనో చంపితేనే కానీ ఈ మాత్రం ఫ్యాట్ రాదు. కోతులు డొక్కుల్లా ఉంటాయి చూడండి, బక్కగా ఉంటాయి. పుష్టి కోతులు ఎక్కడుంటాయి? ఉండవు. మనకు మళ్ళీ లావుగా ఉండవు అవి. వాటి ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది. ఈ కొవ్వు పూస్తే తగ్గుతుందని మన చంపేస్తారా అనంగానే మిగిలిన కోతులన్నీ పక్కపక్కనవన్నీ మోహల్లా ఉంది. నువ్వు నీ దిక్కుమాలిన ఐడియాలును. ఈ పరిగెడుతున్న గొర్రె ఏనాడో వాళ్ళకి దొరుకుతుంది, వాళ్ళు కొరకంచు పెట్టి కొడతారు, అప్పుడు దానికి ఒళ్ళు కాలుతుంది, అప్పుడు అది పోయి గుర్రాల చాలని అంటిస్తుంది, అప్పుడు గుర్రాలకు ఒళ్ళు కాలుతుంది, అప్పుడు మన చంపేస్తారు. అసలు ఎన్ని ఉన్నాయి ఇఫ్స్ బట్స్? చాలా ఉన్నాయి కదా. మానేయచ్చు, ఇదేది జరగకపోవచ్చు. జరుగుతుందని నువ్వు ఎలా చెప్తున్నావో జరగకపోవడానికి వందల అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనం హాయిగా ఇక్కడే ఉండొచ్చు అని చెప్పాడు. ముసలికోతి మాత్రం ఒప్పుకోలే. ఒరే ఇట్లా స్వజాతి నాశనాన్ని నేను చూడలేను, నేను ముసలివాడిని అయిపోయాను, నేను ఇక్కడ ఉండలేను. మీరందరూ నాకంటే చిన్నపిల్లలు, నా కంటి ముందు పుట్టి పెరిగారు, మీరందరూ చచ్చిపోతుంటే నేను ఎట్లా చూడనురా? మనం అందరం నాశనం అయిపోవటం, కులనాశనాన్ని చూడగలరా ఎవరైనా పెద్దవాడు? నేను చూడలేను అన్నాడు. అనేసరికి కోతులు తిట్టినాయి. అంత చూడలేకపోతే పో, అడవిలో తిండా తిప్పలా ఏమీ లేవు, ఆ చెట్లు ఎండిపోతాయి, అక్కడ కార్చిచ్చులు వస్తాయి, రకరకాల సమస్యలు వస్తాయి, తిండి దొరకదు, 100 మంది పోటీదారులు. ఇక్కడ ఉంటే హాయిగా రాజుగారు అబ్బాయి తెల్లారేసరికల్లా బుట్టలతోటి పళ్ళు పంపిస్తాడు, హాయిగా తిని పడుకోక నీకేం పోయే కాలం, పెద్దవాడివి అని అన్నీ తిట్టినాయి. ఇవి ముసలి కోతి ఇక్కడ ఉండలేకపోయింది, వెళ్ళిపోయింది, అడవిలోకి పోయింది. కొన్నాళ్ళు అయ్యాక కోతికి కబురు వచ్చింది. ఒక కాకి మీ వాళ్ళందరూ చచ్చిపోయారో వచ్చాను వచ్చి చెప్పింది. కోతి వలవల ఏడ్చింది. ఎలా జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగిందంటే, ఏముంది జరగడానికి, ఓ గొర్రె ఏదో ఎంతసేపు వంటశాలలోకి వస్తుందిట, ఆ వంటవాడెవడో ప్రాణం విసిగిపోయి చేతిలో ఉన్న కొరకంచు అంటే పొయ్యిలోకి తోస్తున్నటువంటి ఇంత కట్టెని కొసంతా కాలుతోంది, దానికి కొరకంచు అంటారు దాన్ని. కొరకంచు అంటే ఓ పక్కన మండుతున్న కట్టె. ఆ కట్టెని గొర్రె మీదకి విసిరేశాడు. ఆ గొర్రె బొచ్చు అంటుకుంది, అదేమో అటెగిరి ఇటెగిరి గుర్రపుశాలని అంటించేసింది. గుర్రాలన్నీ కాలిన గాయాలతో గాయపడ్డాయి. గుర్రాల కాలిన గాయాలను మాన్పాలంటే కోతి కొవ్వు కావాలని ఉన్న కోతి మందనంతటినీ చంపేశారు రాజుగారి వైద్యులు. ఏముంది, సైనికులు తలా ఒక దెబ్బ కొట్టి కోతులను చంపేసి వాటి శరీరాల్లోంచి కొవ్వును తీసి గుర్రాలకు వైద్యం చేయించాడు రాజుగారు అని చెప్పి. కోతి పరమ దుఃఖంతో వలవల ఏడుస్తూ ఉండిపోయింది. అయ్యో మొత్తం పిల్ల మేక అన్నీ పోయినాయి, నాతో పాటు వచ్చేస్తుంటే ఈ గోల తప్పేది కదా, రాజుగారు ఏడుపు రాజుగారు ఏడ్చేవాడు, వాళ్ళకి దొరకపోతే ఏం చేసేవాళ్ళు, మన కనీసం నా సొంత గుంపు పోయేది కాదు కదా అని పరమ దుఃఖంతో ఏడ్చుకుంటూ ఉంది. అయితే ఏమైందట, ఒకనాడు అది అడవిలో తనున్న ప్రాంతంలో ఇంకా ఉండలేక ఎటో వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ వెళ్తూ ఉంటే ఒక చెరువు కనపడింది. కోతికి దాహంగా ఉంది, చెరువు వైపుకి వెళ్ళింది. వెళ్ళాక దానికి ఒక ఐడియా వచ్చింది, ఏంటిది ఏదో తేడాగా ఉంది అని. చెరువు ప్రశాంతంగా ఉంది, దాని చుట్టూతా ఏం జంతువులు లేవు. చెరువు వైపుకి కొన్ని అడుగులు వెళ్తున్నట్టు కనపడుతుంది. అడుగులు వెళ్ళినాయి, ఏవో జంతువులు చెరువు వైపుకి నడిచి వెళ్ళినాయి, చెరువులోకి వెళ్ళాయి, నీళ్లు తాగాయి, రావాలిగా వెనక్కి, వెళ్ళిన అడుగులుగా ఉన్నాయి కానీ వచ్చే అడుగులు కనపడలా. ఈ కోతికి అనుమానం వచ్చింది, అంటే ఈ చెరువులో ఏదో ఉంది, ఏ జంతువైనా అందులోకి వెళ్తోంది కానీ అందులో నుంచి బయటికి రావట్లా. అదేం చేసింది, ఒక పక్కన గట్టు మీద చేరి అక్కడ ఒక రెల్లు పొద ఉంటే ఇంత పొడుగాటి రెల్లు పుల్ల తీసి, రెల్లు అంటే అది ఒక బెండులా ఉంటుంది, స్ట్రాలాగా ఉంటుంది, ఆ రెల్లుని నీటిలోకి ఆనించి నీళ్లు పీల్చడం మొదలుపెట్టింది. ఈ బుడబుడ శబ్దం చేస్తూ నీళ్ళు మామూలుగా మనం పీల్చేసరికల్లా స్ట్రాతో పీల్చేసిన సౌండ్ వస్తుంది. శబ్దం వచ్చేసరికల్లా అది నీళ్ళ నుంచి ఒక భూతం లేచింది. పైకి లేచి ఎవర్రా నువ్వు అని చూసి, ఓరిని భలే తెలివిగలవాడివిరా నువ్వు, ఇంతమందిని చూశాను, నీలాంటి తెలివిగలవాడిని ఎవరిని చూడలేదే అనేసరికి కోతంది, ఏమి లేండి నా తెలివి, మొత్తం కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది, వాళ్ళని ఎవరిని నేను రక్షించలేకపోయాను అన్నాక భూతము కోతి కొంచెం ఫ్రెండ్షిప్ చేసి, ఆ భూతం ఏం చేసింది, నువ్వు ఇంత తెలివిగలవాడివి కాబట్టి నీకు ఒక అద్భుతమైన వస్తువు ఇస్తానని లోపల నుంచి ఒక ముత్యాల హారం తీసి ఇచ్చింది కోతికి. ఆ కోతి ఆ ముత్యాల హారం పట్టుకుని చూసింది. చూశాక భూతాన్ని అడిగింది, అయ్యా మీరు ఏం చేస్తారండి? ఏముంది, ఈ చెరువులోకి ఎవడొస్తే వాడిని తినేస్తాను అని చెప్పింది భూతం. ఎంతమందిని తినగలరండి? ఒకేసారి 1000 మందిని తినేయగలను, చెరువులోకి దిగితే చాలు 1000 మందిని హాంపట్టు ఒక్కసారే నేను తినేస్తా అనగానే ఈ కోతంది, చాలా సంతోషం, మీరు ముత్యాల హారం ఇచ్చారు కదా, మీకు అద్భుతమైన బహుమతి ఇస్తాను నేను అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ వెళ్ళిపోయిన కోతి సరాసరి తను ఏ నగరం విడిచిపెట్టి వెళ్ళిందో, ఏ నగరంలో తన కుటుంబం మొత్తం హతమారిపోయిందో ఆ నగరానికి వెళ్ళింది. రాజుగారి దగ్గరికి వెళ్ళి పలకరించింది.
రాజుగారి అబ్బాయి కొంచెం పెద్దవాడయ్యాడు 26 నెలల్లో. రాజుగారు అన్నాడు, "ఏమిటో భలేగా బాగున్నావు, ఎన్నాళ్ళయిందో వచ్చి ఇక్కడికి ఎలా వచ్చావు ఏమిటి" అని అడిగి, "నీ మెళ్ళో ఏమిటో అది" అన్నాడు. అనగానే కోతంది, "అదే ప్రభు, చాలా రోజులు మీ దగ్గర ఉన్నాం కదా, మీకు బహుమతిగా ఇద్దామని ఈ ముత్యాల హారం తెచ్చాను." రాజు తీసుకున్నాడు ముత్యాల హారం. ఆ ముత్యాల హారం పరిశీలించి చూసి, అక్కడ ముత్యాలు రత్నాలు చూసేవాళ్ళు ఉంటారు, ఏమంటారు, అప్రైజర్స్, అది వాళ్ళకు చూపించాడు. వాళ్ళు చూసన్నా, "అయ్య బాబోయ్, మేలు ముత్యాలండి, మన ప్రాంతంలో ఎక్కడా దొరకవే, ఈ కోతి మొహంది ఎక్కడి నుంచి తెచ్చింది" అనంగానే కోతిని అడిగారు, "ఎక్కడిది ఇది ఏమిటంటే?" కోతి చెప్పింది, "చాలా అద్భుతమైన చెరువు ఒకటి ఉందండి, ఆ చెరువులో దిగిన వాళ్ళకి దిగినట్టుగా ఒక హారం లభిస్తుంది. నేను ఆ చెరువులో దిగా, ఆ చెరువులో ఉన్నటువంటి దైవం నాకు ఈ హారాన్ని ఇచ్చింది. నేనేం చేసుకుంటాను హారం, అందుకని మీకు ఇవ్వడానికి వచ్చా" అనేసరికి రాజు అన్నాడు, "ఎక్కడ ఎక్కడ ఆ చెరువు" అని అడిగాడు. అయితే కోతంది, "తప్పకుండా నేను చూపిస్తానండి, మీరు ఒకళ్ళే రావటం ఏమిటి, రండి నా వెనకాల పడి, మీ వాళ్ళు నలుగురిని తెచ్చుకోండి, అందరికీ తలా ఒక హారం లభిస్తుంది. మీలాంటి గొప్ప రాజుకి అద్భుతమైన హారం లభించడం కంటే ఇంకేమైనా కావాల్సింది ఉందా నాకు" అని రాజుగారిని బెల్లించింది, బాగా నమ్మించింది అనమాట. సరే, రాజుగారు ఒప్పుకున్నాడు. అయితే ఏమన్నాడు, తన సైన్యం అందరినీ ఓ 1000 మందిని రమ్మన్నాడు. "నాతో రండి, అడవిలో ఒక చెరువు ఉంది, అక్కడ అందరికీ ముత్యాల హారాలు లభిస్తాయి, ఆ ముత్యాలతో మన రాజ్యం నిండిపోతుంది, అదంతా కోశాగారానికి చేరాలి సుమా" అని అందరికీ చెప్పాడు. "మీ అందరికీ బహుమతులు ఇస్తాను, హారాలు నాకు ఇచ్చేయాలని 1000 మంది సైనికులకి చెప్పి, తన కుటుంబాన్ని ఒక 1000 మంది ఇంచుమించుగా సైనికుల్ని పుచ్చుకొని బయలుదేరాడు. రాజుగారు కుటుంబము సమస్తమైన వాళ్ళందరూ 1000 మంది జనం చేరారు చెరువు దగ్గరికి. కోతంది, "మహాప్రభు, మీరు చాలా గొప్పవారు, మీరు త్యాగశీలి, కాబట్టి మీరు గట్టు మీదే నుంచోండి, మీ వాళ్ళందరినీ నీళ్ళలోకి దింపుదాం, వాళ్ళందరికీ హారాలు లభించే అత్యద్భుతమైన దృశ్యాన్ని మీరు కంటితో చూద్దురు కానీ ఎంత బాగుంటుందో" అని రాజుగారికి చెప్పింది. రాజు కూడా సంతోషించాడు. అవును, మన పరిజనం అందరికీ తలా ఒక హారము వస్తే వాళ్ళ ఆనందం మనం కంటితో చూడడం కంటే ఏం కావాలి మనకి, అదే కదా మనకు కావాలి. రాజుగారు పెద్ద కోతి గట్టు మీద నుంచున్నారు. ఇద్దరు నుంచున్నాక చెరువు చుట్టూతా చేరారు ఈ మొత్తం 1000 మంది గుంపు. ఒకేసారి దూకారు చెరువులోకి. దూకిన మరుక్షణం హాహాకారాలు చేశారు, ఒక్కడు కూడా బయటికి రాల. ఆ లోపలున్న భూతం మొదట కోతి చూసినప్పుడు ఇంత కనపడింది, 1000 మంది వచ్చేసరికల్లా అది 1000 మందికి సరిపడా అయిపోయింది. చెరువంతా నిండిపోయి ఆ 1000 మందిని ఒక్కసారి గుటకాయ స్వాహా చేసేసింది. రాజు అయ్యో 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 అని ఆక్రోశిస్తూ ఉండిపోయాడు, కానీ ఏమీ చేయలేకపోయాడు. అతను చూస్తూ ఉండగానే మొత్తం తన పరివారంతో పాటు, కుటుంబంతో పాటు సమస్త పరివారము ఈ భూతానికి ఆహుతైపోయింది. వలవలా ఏడ్చాడు, "అయ్యో ఎంత పని జరిగిపోయింది, ఏమైపోయింది, ఏమైపోతుంది, ఇలా అయిందేమిటి" అంటే కోతి చెప్పింది, చిట్టకేసింది పరిగెత్తుకుంటూ వెళ్ళి, "ఓ రాజా, నా మొత్తం కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నావు నువ్వు, చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టలా, అందరినీ లాగేసావు, నేను ఒక్కడిని మిగిలేని వృద్ధుణ్ణి, గుర్రాలకి రిపేరుకి వేరే ఏదైనా మార్గం చూడకుండా బతికి ఉండి నీ పిల్లలకి నీకు ఆనందాన్ని కలిగించే కోతులని, వానర సమూహాన్ని చంపైనా సరే గుర్రాలకు వైద్యం చేయించాలనే నీ దుర్బుద్ధి వల్ల నువ్వు ఇవాళ ఈ శాస్తిని అనుభవించావు. నాలాగానే అంత పరివారాన్ని పోగొట్టుకుని ఒంటరిగా ఉంటూ ఆ దుఃఖం ఏంటో నువ్వు అనుభవించాలి, నిన్ను అనుభవించేలా చేయడానికే ఇక్కడికి వచ్చాను, నేను నీ దగ్గరకు వచ్చిందే అందుకు" అని చెప్పి రాజు దుఃఖపడుతూ ఉండిపోయాడు. ఏమీ చెయ్యలేక ఆ చెరువులో దిగినా తను రక్షించేదేం లేదు, అందులో దిగితే తను కూడా లాగేస్తుంది భూతం. పరమ దుఃఖంతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన అత్యాశ వల్ల, తొందరపాటు వల్ల, అనాలోచితమైన చర్య వల్ల ఈ పని జరిగింది. ఆ కోతి తన దగ్గర ఉన్న ముత్యాల హారాన్ని ఆ భూతానికి అప్పచెప్పేసి నాకు అక్కర్లేదని చెప్పి వేరే ఇంకొక సమూహంలో కలవడానికి తన దారిని తను వెళ్ళిపోయింది. ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు దాన్ని సరిచేయటానికి మనతో పాటు ఉన్న వాళ్ళని ఎవరినైనా బలి చేసే ఆలోచన చేయకూడదు, వీళ్ళని బాడి చేసి దాన్ని బాగు చేద్దాం అన్న ఆలోచన చేయకూడదు. మనకి పూర్వకాలపు గాథల్లో ఇలాంటివి కనపడతాయి. ఎవరో ఒకళ్ళని బలికా బక్రాన్ చేయటం, ఏమంటారు దాన్ని, బలి పశువుని చేసేస్తారు. బలి పశువుని ఒకడిని బలి పశువుని చేసేసి రెండో దేన్నేదో కాపాడదాం అనుకుంటారు. కానీ బలి పశువుగా చేయబడ్డ వాడికి కూడా ఒక సమాజం ఉంటుంది కదా, అది తిరగబడితే ఇలా అవుతుంది. కథ కంచికి మనం ఇంటికి.